వైసీపీ ప్రభుత్వంలో స్త్రీని ఆటబొమ్మగా చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలను స్త్రీ శక్తులుగా మార్చేందుకు ఉచిత బస్సు ప్రయాణం పథకం తీసుకువచ్చారని హోంమంత్రి అనిత అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాలలో జరిగిన స్త్రీశక్తి విజయోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. 30 ఏళ్లుగా అధికారం ఉన్నా లేకపోయినా రాష్ట్రం కోసం, ప్రజల కోసం చంద్రబాబు కష్టపడ్డారని అనిత కొనియాడారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో స్త్రీశక్తి విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, యరపతినేని శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతి కోసం టీడీపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఎన్నో పథకాలు తీసుకొచ్చారని అనిత గుర్తు చేశారు. చంద్రబాబు పేరు చెబితే అభివృద్ధి పనులు గుర్తుకొస్తాయని, అదే జగన్ పేరు చెబితే గొడ్డలిపోటు, వెన్నుపోటు, అక్రమాలు గుర్తుకొస్తాయన్నారు. ప్రతి ఒక్క వర్గానికి కూడా మంచి చేయాలని తప్పతో గత 30 సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు పాటు పడని క్షణం అంటూ కూడా లేదు. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా బాధ్యత అంటూ నాకు ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడ కష్టం వచ్చినా కూడా నేనున్నానని చెప్పి ముందుకెళ్లిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని లాస్ట్ 5 సంవత్సరాల్లో చూస్తే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు, ఎన్నో రకాలుగా బాధలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చేది ఒక హైటెక్ సిటీ. హైటెక్ సిటీని మొదలు పెట్టుకుని ఈ రోజు క్వాంటమ్ వ్యాలీ చూసుకునే పరిస్థితి వస్తుంది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే గుర్తొచ్చేది ఏంటి తమ్ముళ్ళు? ఒక గొడ్డల వేటు, ఒక గులకరాయి కథ, ఒక కోడి కత్తి, లేకపోతే ఒక లిక్కర్ స్కాము, లేకపోతే తల్లిని చెల్లిని బయటికి గెంటేయటం. ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చే మాటలు. అదే మన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలనుకుంటే ఈ రోజు చేతులెత్తి దండం పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. పింఛన్ల తొలగింపుపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నాకు తెలిసి ఈ దేశం మొత్తం మీద 64 లక్షల మంది పెన్షన్, 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే రాష్ట్రం ఏదన్నా ఉందంటే భారతదేశం మొత్తం మీద ఒక్క ఆంధ్ర రాష్ట్రం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో మాత్రమే అని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా కూడా ఒక చెడు ప్రచారం పెట్టారు, పెన్షన్లు బిగుతున్నారని. మేము ఎక్కడ కూడా అర్హులైన వాళ్ళకు ఎవరికి కూడా ఒక్క పెన్షన్ కూడా పీకము. అర్హులు అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 69 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, విభజన పోయిన రాష్ట్రంలో 14, 19 మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. హైటెక్ సిటీ రూపకల్పన చేశారు, సైబరాబాద్ రూపకల్పన చేశారు, అమరావతి రూపకల్పన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి 4వసారి ముఖ్యమంత్రి అయ్యి 1924 మధ్య అస్తవ్యస్తమైపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని ఈ రాష్ట్రాన్ని ముందుకి తీసుకెళ్తున్నారు.